మైలవరం రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వైసీపీని వీడిన వసంత కృష్ణ ప్రసాద్ రూట్ ఎటు? కాంగ్రెస్ లోక, జనసేనలోక, లేదంటే సైకిల్ ఎక్కుతారా? పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ వసంతపై తెలుగు తమ్ముళ్లు మాత్రం భగ్గుమంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారు? టీడీపీ క్యాడర్ ఆగ్రహానికి కారణాలేంటి? కృష్ణా జిల్లా మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సీఎం జగన్ మైలవరం ఇన్ఛార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించారు. దీంతో వసంత వైసీపీని వీడారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీని ఎందుకు వీడాల్సొచ్చిందో క్లారిటీ ఇచ్చిన వసంత ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాం. మన రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఒప్పుకున్నాం. మళ్ళీ 3 రాజధానులు అన్నాం. మరి ప్రతి విషయంలో మన వైఖరి మారింది. మరి ఏ రకంగా మిమ్మల్ని నమ్మి ముందుకు రాజకీయాలు చేయాలనే దాంతోనే నేను ఇక్కడ తాగిపోయాను. ఫైనల్ భవిష్యత్ కార్యాచరణ టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, లేక బీజేపీకి వెళ్తారా? ఏంటి ఆప్షన్ ఏంటి మీది? త్వరలో తెలియజేస్తా. వసంత నాగేశ్వరరావు మాత్రం కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారని క్లారిటీ ఇచ్చారు. నందిగామ జనసేన ఇన్ఛార్జితో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము కష్టపడి పని చేస్తాం. ఎంతమందిలో ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కూడా తెలుగుదేశం వీరేడు. తండ్రి కొడుకుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మైలవరం తెలుగు తమ్ముళ్లు సమావేశమయ్యారు. వసంత టీడీపీలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అసలు టీడీపీ నుంచి ఎవరు ఆహ్వానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 400 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వసంత ఎలా సైకిల్ ఎక్కుతారని నిలదీశారు. డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు, టీడీపీ కార్యకర్తల్ని మాత్రం ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ఉద్యోగం చేయట్లేదు అతను. ఒక మోటార్ సైకిల్ మీద కార్ తెలుగుదేశం స్టిక్కర్ ఉంటే దాని మీద కేసు రాసి పడేస్తున్నావు నువ్వు. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు నువ్వు? చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద నాడని చెప్పావా నువ్వు? ఈ కృష్ణప్రసాద్ ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులతో ఎవరినైనా కొంటాడా, ఏమైనా కొనగలను అనుకుంటున్నాడే కానీ ఆ వైఎస్ఆర్సీపీలో అయితే సాగుతాయి. కానీ తెలుగుదేశం పార్టీలో డబ్బులు కాసిపడేవాళ్ళు లేరు. ఆయన డబ్బుల గురించి చేసేవాళ్ళు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించే పరిస్థితి లేదు. వసంతకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు అందాయా? టీడీపీలో చేరారన్న నాగేశ్వరరావు మాటల్లో నిజమెంత? టీడీపీ క్యాడర్ వ్యతిరేకిస్తుండటంతో ఆయన డైలమాలో పడ్డారా? ఇంతకీ వసంత పొలిటికల్ పయనం ఎటువైపు, ఏ నియోజకవర్గం నుంచి? ఇప్పుడివే ప్రశ్నలు మైలవరంలో హాట్ గా మారాయి.